ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా నటించిన చిత్రం హనుమాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను గతంలోనే అనౌన్స్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. 2025లో జై హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుందని అప్పట్లోనే ప్రకటించాడు. సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. కానీ ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ కాంతారా ప్రీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే జై హనుమాన్ కు డేట్స్ కేటాయించగలడు. ఇటు ప్రశాంత్ వర్మ కూడా వేరే చిత్రాలను తెరకెక్కించడం, వేరే డైరెక్టర్స్ కి కథలు అందించడంలో బిజీగా ఉన్నాడు. ఈ లెక్కను చూస్తే జై హనుమాన్ 2025లోనే కాదు 2026లో కూడా రిలీజ్ కావడం కష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాను ప్రారంభించి షూటింగ్ ముగించుకుని రిలీజ్ చేయాలంటే 2027లోనే సాధ్యమవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై సినీ సర్కిల్స్ లో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు సంపాదించిన సన్నీ డియోల్ ప్రభాస్ ఫౌజీలో విలన్ పాత్రలో నటించబోతున్నాడట. ఈ పీరియాడిక్ వార్ మూవీలో ప్రభాస్ ను ఢీకొనే పాత్ర చాలా పవర్ఫుల్ గా యాక్షన్ బేస్డ్ గా ఉంటుందట. అందుకోసం ఫౌజీ మేకర్స్ సన్నీ డియోల్ ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆయన తమ్ముడు బాబీ డియోల్ ఇప్పటికే టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండడంతో ఇప్పుడు సన్నీ డియోల్ కూడా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేదాకా ఆగాల్సిందే. నాని నటిస్తున్న ది పారడైజ్ నుంచి గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాని ఓ రేంజ్ లో ఊపేస్తోంది. ఇందులో నాని మాస్ లుక్ లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ గ్లింప్స్ అదిరిపోయింది. సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఈ గ్లింప్స్ లో వాడిన పదజాలం గురించి నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇందులో పెద్ద బూతు పదాన్ని, అది కూడా తల్లిని కించపరిచే పదాన్ని వాడటమేనంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తుండగా సినిమా కథ దృష్ట్యా ఈ పదం వాడి ఉండొచ్చని, మూవీ రిలీజ్ అయ్యే వరకు విమర్శించడం సరికాదని నాని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమా మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందని తెలుస్తోంది. ఇక సుధాకర్ చెరుకూరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ని ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తుంది. మాస్ రాజా రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మాస్ జాతర సినిమాతో కాదు, కిషోర్ తిరుమల రవితేజ కోసం ఓ కథను రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కథను రవితేజకు ఆయన వినిపించాడని, రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే విధంగా ప్రణాళిక రెడీ చేస్తున్నారట. ఇక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయనున్నారట. రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉంది. వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడికి క్రేజ్ పీక్స్ కు చేరుకుంది. అయితే రష్మిక తన కెరీర్ ని కిర్రిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో మొదలుపెట్టింది. ఇప్పుడు ఇతర భాషల్లో స్టార్డమ్ సాధించింది. అయితే బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికను ఆహ్వానించగా ఆమె దానికి నిరాకరించిందట. దీంతో కర్ణాటకలోని మాండ్యాకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిక రష్మికపై ఫైర్ అయ్యారు. కన్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక కర్ణాటకలో జరుగుతున్న ఈవెంట్ కి రావడానికి టైం లేదని చెప్పడం సరికాదని, గతంలో కూడా తన ఇల్లు హైదరాబాద్ లో ఉందని, కర్ణాటక ఎక్కడుందో తెలియదనే విధంగా మాట్లాడిందని సదరు ఎమ్మెల్యే మండిపడ్డారు. కన్నడ సినీ పరిశ్రమ భాష పట్ల గౌరవం లేని విధంగా ప్రవర్తించిన రష్మికకు తగిన బుద్ధి చెప్పాలా వద్దా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దీంతో రష్మిక మందనని కన్నడ ప్రజలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక ఈ వివాదంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.